సూర్యాపేటలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుల ఆందోళన రణరంగాన్ని తలపించింది. ఆందోళన చేస్తున్న బిహార్కు చెందిన కార్మికులు ఏకంగా పోలీసులు అధికారులపై దాడికి దిగారు. కర్రలు రాళ్లతో కూలీలు దాడికి దిగడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. 2 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. నిన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఓ కార్మికుడు గాయపడ్డాడు. మిర్యాలగూడలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కార్మికుడు చనిపోయాడు. న్యాయం చెయ్యాలి అంటూ కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అంతే రెచ్చిపోయిన బిహార్ కార్మికులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. సూర్యాపేటలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నెలకొన్న ఆందోళనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రణరంగాన్ని తలపిస్తుంది. పోలీసులపైకి బిహార్ కార్మికులు రాళ్ల దాడి చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఒక యుద్ధ వాతావరణం కల్పించింది. కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, తోటి కార్మికులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి క్రమంలోనే కార్మికుల కుటుంబానికి న్యాయం చేయాలని 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కూడా కంపెనీ ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆందోళనలో పాల్గొన్నటువంటి కార్మికులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూమ్ ని ఫర్నిచర్ తో పాటు అద్దాలు ధ్వంసం చేయడంతో కంపెనీ యాజమాన్యం పోలీసులకి సమాచారం అందించడంతో పాలకుడిపై ఆ కోటేష్ సిబ్బందితోటి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కార్మికులు పోలీసులపై తిరగబడడంతో పాటు రాళ్లతో పాటు కర్రలతో దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఈ క్రమంలోనే కార్మికుల సంఖ్య ఎక్కువ ఉండడం, పోలీసులు అక్కడికి వచ్చినటువంటి పోలీసులు 7 మాత్రం ఉన్నటువంటి క్రమంలోనే కర్రలతోటి దాడి చేసి ఆ ఉరికి చూడ కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి డయల్ 100 వాహనంపై కూడా పెద్ద పెద్ద బండరాళ్లతోటి దాడి చేసి ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికుల దాడిలో మొత్తం 4 పోలీసులకు ఎస్ఐ కోటేష్ తో పాటు మరొక 3 కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. అందులో కానిస్టేబుల్ కి కాలుకి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులతో పాటు కంపెనీ యాజమాన్యం చెప్తున్నటువంటి ఒక వాదన ఒక విధంగా ఉండగా కార్మికులు చెప్తున్నటువంటి వాదన మాత్రం మరొక రకంగా ఉంది. కార్మికుడు ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే గాయాల పాలు కాకుండా అక్కడ ఆ డ్యూటీ దిగిపోయినటువంటి క్రమంలోనే బట్టలు గుండెపోటు రావడంతో తమకు సమాచారం అందడంతో మిర్యాలు కూడా తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని చెప్పేసి కంపెనీ యాజమాన్యం చెప్తుంది. అదే సమయంలో కార్మికులు మాత్రం కంపెనీలోనే గాయపడ్డ తర్వాత ఆసుపత్రికి తరలించడంలో జాప్యం చేయడంతో పాటు చనిపోయిన తర్వాత గుడ్డు చప్పుడు కాకుండా యూపీలోని బలియాకి అంటే చనిపోయినటువంటి కార్మికుడు వినోద్ ని స్వస్థలమైనటువంటి యూపీలోని బలియా ప్రాంతానికి తరలించారు. అంత గుడ్డు చప్పుడు కాకుండా ఎందుకు తరలించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా కార్మికులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల మీద దాడి చేసినటువంటి క్రమంలోనే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనని సీరియస్ గా తీసుకుని దాడికి పాల్పడేటువంటి ఆ నిందితులను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో 9 మంది ఉన్నటువంటి నేపథ్యంలోనే మరికొంతమంది అక్కడ భారీ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు బయటకు వచ్చినటువంటి వీడియో ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడేటువంటి కార్మికుల్ని గుర్తించి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే 9 మంది నిందితులపై ఆ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయపడ్డటువంటి పోలీసుల్ని హుజూర్నగర్ తో పాటు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. థ్యాంక్ యూ అశోక్. Go,